ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన బ్యూటీషియన్ శిరీష కేసు చాలా మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. శిరీషది ఆత్మహత్య అని పోలీసులు తేల్చగా హత్య అని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. కేసు వివరాల్లోకి వెళితే విజయలక్ష్మి అలియాస్ శిరీష పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వాస్తవ్యురాలు. 13 ఏళ్ల క్రితం సతీష్ చంద్రతో వివాహం జరిగింది. వారికి 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. హైదరాబాద్లో మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్ కుమార్ హైదరాబాద్లో ఆర్జే స్టూడియో పెట్టుకున్నాడు. అతని వద్ద శిరీష గత 4 ఏళ్లుగా పనిచేస్తోంది. ఉద్యోగిగా చేరిన శిరీషకి అతడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదిలా ఉండగానే రాజీవ్ ఫేస్బుక్ ద్వారా తేజస్విని అనే మరో యువతితో పరిచయం పెట్టుకున్నాడు. ఆ క్రమంలో ఆమెపై లైంగికంగా కలిశాడు. తాజాగా ఈ కేసులో నిందితుడు రాజీవ్ ప్రియురాలు తేజస్విని తొలిసారి నోరు విప్పింది. కేసు అనేక మలుపులు తిరుగుతున్నా ఇంతవరకు మీడియా ముందుకు రాని తేజస్విని అనూహ్యంగా పోలీసుల ముందుకొచ్చి తన వాంగ్మూలం ఇచ్చింది. తాను రాజీవ్ ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని తేజస్విని తెలిపింది. బెంగళూరులో పనిచేస్తున్న తేజస్విని 3 నెలల క్రితం అక్కడి నుంచి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చానని తెలిపింది. రాజీవ్ను పెళ్లాడాలని అనుకున్నామని తేజస్విని తెలిపింది. ఇక్కడకు వచ్చిన తర్వాత శిరీష రాజీవ్లు క్లోజ్గా ఉండటాన్ని గమనించానని, అలా వీరిద్దరూ చనువుగా ఉండటం తనకు నచ్చలేదని, ఇదే విషయంపై రాజీవ్తో తాను చాలాసార్లు గొడవ పడ్డానని వెల్లడించింది. దీనితో ఆమెకు అనుమానం వచ్చింది. రాజీవ్ను నిలదీయడంతో పాటు శిరీషతో గొడవ పడింది. మే 30న ఉదయం 10 గంటలకు రాజీవ్, తేజస్విని, శిరీష గొడవ పెట్టుకున్నారు. విషయం కొట్టుకునేదాకా వెళ్ళింది. దాంతో 100కి డయల్ చేసి ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చారు. అంతా కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మా సమస్య పరిష్కారం కాకపోతే పోలీస్ స్టేషన్కు వస్తానని తేజస్విని చెప్పింది. తమ మధ్య ఉన్నది అనుమానపు మాటల యుద్ధమేనని, దాని కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను భావించడం లేదని, ఆమె మృతి వెనక మరో బలమైన కారణం ఉండే ఉంటుందని తేజస్విని చెప్పినట్లు సమాచారం. రాజీవ్ను తనతో పాటు శిరీష కూడా ఇష్టపడుతోందన్న విషయం తనకు తెలుసునని తేజస్విని పోలీసులకు వెల్లడించింది. రాజీవ్కు దూరంగా ఉండాలని శిరీష తనను ఎన్నోసార్లు బెదిరించిందని, తనకు చెప్పలేని తిట్లు కూడా తిట్టిందని తన వాంగ్మూలంలో పేర్కొంది. వేరే వ్యక్తులకు తన ఫోన్ నంబర్ ఇచ్చి వారితో తిట్టించిందని, ఆ విషయంలోనే పోలీసులు కేసు పెట్టాల్సి వచ్చిందని తెలిపింది. కాగా ఈ కేసులో ఇన్ని రోజులు తెరపైకి రాని తేజస్విని ఇప్పుడు బయటకు రావడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.